Hello everyone, welcome back to my channel Siddho Info World. First, our priority is safety awareness. మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హైవేలో వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను లాంగ్ డ్రైవ్ చేశాను మచ్చా 2.5 hours. ఇందులో మొట్టమొదటిగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే చాలా వరకు ఇండికేటర్లు వేయకుండా హైవేలో వెళ్తున్నారు మచ్చా. దిస్ ఈజ్ అన్సేఫ్. మీరు ప్రతి ఒక్కరూ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఖచ్చితంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మచ్చా. నేను డిఫరెంట్గా ఒక పర్సన్ చూసాను మచ్చా. హైవేలో వెళ్తున్నా హెల్మెట్ ధరించి అతని బైక్ ఎట్టుంటుందంటే దగ్గర 3 lakhs వరకు ఉంటుంది మచ్చా. బట్ అతను 3,000 రూపాయలు కళ్ళద్దాలు తీసుకున్నాడు, ఒక వెనక బ్యాగ్ వేసుకొని తగిలించుకొని ఓ లగ్జరీకి వెళ్తున్నాడు మచ్చా. బట్ హెల్మెట్ లేదు మచ్చా. కొంచెం సైడ్ ఆపండి బ్రదర్ అని చెప్పి సైడ్ కొంచెం స్లో చేసాము. అడిగాను మచ్చా, హెల్మెట్ ఏది బ్రదర్ అని అడిగా. సోషల్ వర్క్ అవేర్నెస్ పర్పస్ మీద అడిగాను మచ్చా. బట్ అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే హెయిర్ స్టైల్ పాడైపోతుంది అన్నాడు మచ్చా. బిత్తర పైన మచ్చా నాకేం అర్థం కాల. ఇది ఎక్కడ్రా సంత, ఇది ఆడిని దొరికిందిరా సంత అనుకున్నా మచ్చా. ఇదేంద్రి ఇదే పక్కా మన నెల్లూరు యాస గుర్తొచ్చింది మచ్చా. ఎందుకంటే సేఫ్టీ అవేర్నెస్ అనేది మొట్టమొదటి ప్రయారిటీ. బట్ మన వాళ్ళు ఏం చేస్తాం తెలుసా, 3,000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనట్లా, 3 లక్షలు పెట్టి హెల్మెట్ అంటుంది. బట్ నాకైతే మైండ్ బ్లాక్ మచ్చా. అలవాట్లేదండి మచ్చా, నాకు అర్థం కదా. బట్ దయచేసి హెల్మెట్ ధరించి వాహనాలు హైవే మీద జాగ్రత్తగా డ్రైవ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మచ్చా. ఈ వీడియో ద్వారా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి. సోషల్ అవేర్నెస్, సేఫ్టీ అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ల్యాక్ ఆఫ్ పీపుల్ హైవేలో తిరుగుతుంటారు మచ్చా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మచ్చా.